కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 49:51 నిష్పత్తిలో జాయింట్ వెంచర్గా ఉన్న సింగరేణిలోని బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మరోసారి సిద్ధమవుతుంది. 2015లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కోల్ మైన్ స్పెషల్ పర్పస్ చట్టం, మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ చట్టంలోని నిబంధనల మేరకు 4 బొగ్గు బ్లాకులు వేలం వేయాలని 2021 ఆగస్టులో నిర్ణయం తీసుకున్నది. అదే ఏడాది డిసెంబర్ 15న ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. కానీ ప్రైవేట్ సంస్థలు ముందుకు రాకపోవడంతో పాక్షిక ప్రయోజనమే మిగిలింది. ఇప్పుడు మరోసారి శ్రావణపల్లి బ్లాక్ను వేలం వేసేందుకు సెంట్రల్ గవర్నమెంట్ రంగం సిద్ధం చేసింది. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ఇటీవల బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన చేతుల మీదుగా వేలం ప్రాసెస్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. నామినేటెడ్ పద్ధతిలో సింగరేణికే కేటాయించాలని ఒత్తిడి తెస్తున్నది. ఇక తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణిని నిలబెట్టుకోవాలన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ డిమాండ్లు. కొయ్యలగూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి, కళ్యాణకలి బ్లాకులు వేలం వేయాలని కేంద్రం డిసిషన్ తీసుకున్నప్పుడే అప్పటి సీఎం కేసీఆర్ డిసెంబర్ 21లో ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి సైతం డిసెంబర్ 11, 2021న ప్రధానికి లేఖ రాసి 3వ విడత వేలం ప్రక్రియలో సింగరేణి బ్లాకులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ 4 బ్లాకుల్ని నామినేటెడ్ పద్ధతిలో సింగరేణికి అప్పగించాలని సూచించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇదే అంశాన్ని పార్లమెంటు వేదికగా ప్రస్తావించి కేంద్ర నిర్ణయాన్ని తప్పుపట్టారు. సింగరేణి కార్మిక సంఘాలు సైతం 72 గంటల బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశాయి. ఓవైపు సింగరేణిని ప్రైవేటీకరించే ఉద్దేశం లేనే లేదని, రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉన్నందున అక్కడ ఆమోదం లేకుండా ఇది జరిగే అవకాశం లేదని నవంబర్ 12, 2022 రామగుండంలో నిర్వహించిన సభలో ప్రధాని మోడీ స్పష్టతనిచ్చారు. అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సైతం సింగరేణి ప్రైవేటీకరణ అంశమే ఉత్పన్నం కాదని క్లారిటీ ఇచ్చారు. ఇక సింగరేణి మొత్తం 45 మైన్ల ద్వారా ఉత్పత్తి చేసిన బొగ్గులో దాదాపు 80% థర్మల్ విద్యుత్ ప్లాంట్లకే సప్లై చేస్తున్నది. కేవలం తెలంగాణ మాత్రమే పరిమితం కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సైతం సింగరేణి బొగ్గు ఆధారంగా మారింది. ఓవైపు బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే పాలసీ తీసుకొచ్చి ఉద్దేశపూర్వకంగా సింగరేణిని చంపేస్తున్నారని ఆరోపిస్తున్న విపక్షాలు ఆ బ్లాకుల్ని ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణికే నామినేటెడ్ పద్ధతిలో ఇవ్వాలని డిమాండ్ చేశాయి. మరోవైపు బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ 10వ విడత వేలాన్ని ప్రారంభించే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని కేంద్రానికి లేఖ రూపంలో వివరించాలనుకుంటున్నది. అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధులను అఖిలపక్షం పేరుతో ఢిల్లీకి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. వివాదానికి కేంద్ర బిందువుగా సింగరేణి అంశం మారడంతో రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ ఘర్షణకు తావిచ్చినట్టయింది. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని కేంద్రం పదే చెప్తున్నా బొగ్గు బ్లాకులను ప్రైవేటు సంస్థలకు దారదత్తం చేయడం వివాదాస్పదమైంది. రాష్ట్ర ప్రయోజనాలంటూ కాంగ్రెస్, జాతి ప్రయోజనాలంటూ బీజేపీ సమర్థించుకుంటున్నాయి.